ఎవడండి వాడు వీధి బొమ్మలో పంప తీసి వాడు కనిపించేలా ఏమిటి? వాడు పెద్ద రౌడీ అండి. రౌడీయా? అవునండి. అంటే స్ట్రాంగ్గా కొట్టేవాడా, లైట్గా తిట్టేవాడా? స్ట్రాంగ్గా కొట్టేవాడేనండి. ఎంతమందిని కొట్టాడేంటి? 10 మందిని కొట్టాడండి. 10 మందిని కొట్టాడా? అవునండి. 10 మందిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? ఒకేసారి 10 మంది కొట్టాడండి. నిలబడ్డ వల్ల నిద్రపోతున్న వల్ల బాబు, నిద్రపోతే వాళ్ళు కొడితే పాపం కదండి. నిలబడ్డ వాళ్ళే కొట్టాడండి. ముందు నిండా వెనక నిండా అక్కడి నుండి కొట్టాడు. బాబు, ఏ అపాయానికైనా ఉపాయం ఉంటుందండి. ఒక 10 రూపాయల డబ్బులు వాడి మొహాన్ని పడేస్తే 10 మాసాల వరకు తమ్ముడు 10 రూపాయలప్పుడు వాడి మొహాన్ని పారేస్తే 10 రోజులు ప్రమాదాన్ని వాయిదా వేసుకోవచ్చు. అంతేనండి. ఏమండి, చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటండి? 9 రూపాయల రూపాయి ఇచ్చే పుచ్చుకోడా? ఏడి కక్కుతి కాల పైసాకి పావలకి 10 రూపాయలకి కక్కుతి బాబు. వాడు నికాసైన రౌడీ. గాంధీ గారు బొమ్మ పడితే గానీ వాడు ఒప్పుకోడండి. అంటే కిమ్మత్తైన రౌడీ అన్నమాట. అవును బాబు. అయితే వాడు వీడి కాదండి. వాడు వీడు కాదా? మరి వీడెవడు బాబు? బాబు, రిక్షా వాడుతోని ఆటో వాడుతోని తమ పోటీ వారి గొడవలు ఏమిటండి? ఏమండి ఏం చెప్పమంటారు చెప్పండి. ఏమి చెప్తారు? అదే చెప్తారు. స్ట్రీట్ అంటే ఏమిటి బాబు? మొండకి ఇంగ్లీష్ రాదండి. మాకు ఎలాగొస్తుంది బాబు? ఈ మొండకే కానీ ఇంగ్లీష్ వస్తే ఇండియా పాకిస్తాన్ అదేనండి. మా వీధి నుండి మీ వీధికి రావడానికి వారం రోజులుగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ. ఎందుకు వాయిదాలు వేయడం? వచ్చిలేపారా? అదే ఎంతైనా తండ్రి చాటు పెట్టాలి కదండి. ఆ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ అలా బయలుదేరి ఇలా వచ్చి నిలబడ్డాను. ఎదురుగా ఆటో కనబడ్డాడు. అబ్బా, ఏమో ఆటో ఇంటికి వస్తావా అన్నారు. వాడు ఏమన్నాడు? ఏమిటన్నారు బాబు? ఇప్పుడు అక్కడి నుండి వస్తాను ఆయన. బాబు, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆయిల్ మిగలవు బాబు. ఇక్కడంతా కాలిపి విడిపోతారు. ఏమండి, ఆయిల్ అయిపోయినా పర్వాలేదండి, ఎన్ని సోర్లైనా కొట్టుకోవచ్చు. కానీ బండి బోరుకొచ్చేద్దేమోనని. మీకు అలాంటి భయాలేం లేవు బాబు. అయినా పట్టి విక్రమార్కులా మరి కొద్దిగా ముందుకు వెళ్ళి నిలబడ్డాను. తాపత్రయం అలాంటిది మీరు. రిక్షావాడు తావు మీద పీడి రాజుకుంటూ రిక్షాలో కూర్చున్నాడు. ఖాళీగా ఉన్నాడు అన్నమాట. ఆఖరికి ఏమండి రిక్షా డ్రైవర్ గారు అన్నారు. ఏమిటి బాబు, రిక్షా వాడిని గారు అన్నారా? అంతేకాదు, నమస్కారం అండి అని కూడా అన్నాడు. అంత మర్యాద ఇచ్చారా? దేవుడు బాబు అంత మర్యాద ఇచ్చారు. ఏ అనకూడదా? నాకెవరు అన్నారు బాబు? మరి ఎలక్షన్ లో ఎంత చిన్నవాడినైనా ఏమండి గారు అంటారు కదా బాబు. అది ఎలక్షన్ అండి. ఎలక్షన్ అండి. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు బాబు? 10 రూపాయలు అడిగి. మీరేమిటన్నారు? ఎంతైనా వ్యాపారస్తులు కదండి. లేకపోతే కాదు, 1కి 10 సార్లు బేరం ఆడి 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 ఎంత ఇస్తానన్నాడు? ఎంత చెప్పారు? 5 రూపాయలు చెప్పారా? పావలా సిగ్గు లేకపోతే సరే. 10 రూపాయలు ఎక్కడ, పావలా ఎక్కడ? ఏమండి, పావలా 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 అంటుంది కానీ మొన్న ఆ పావలా పునాదుల్లో పడితేనే కదా 10 రూపాయలు అయ్యేది. అయితే మాత్రం అంత ఘోరంగా మాట్లాడడం తప్పు కదండి. చివరాకి రూపాయన్నరకి బేరవాడి ఎక్కిన తర్వాత కొంత దూరం తొక్కిన తర్వాత వాడు అంటాడు. ఏమిటంటాడు? ఏమండి సుబ్బారావు గారు, మీరు చాలా బరువుగా ఉన్నారు, అర్జెంట్ గా దిగిపోతారు, అందులో బైక్ వెళ్తారంటాడండి. బాబు, వాడు అన్నట్టు నిజంగా మీరు బరువుగా ఉన్నారేమో. ఈ కళేబరాన్ని అంత దూరం ఇంత దూరం ఇడ్చుకురావద్దు. అమ్మ మొండకాన నా బరువు సంగతి మొండకి ఎట్లా తెలిసింది? సరేనండి, మీరు అన్నట్టు నేను బరువుగా ఉన్నాను అనుకోండి. ఆ బరువు సరువు నేను ఎక్కడ ముందు చూసుకోవాలి కానీ ఎక్కిన తర్వాత కొంత దూరం తొక్కిన తర్వాత దిగు 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 అంటే అది అయ్యే పని అంటారా? పోనీలండి. పక్క